సంధ్య, ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేసావు? సండే స్పెషల్ మామిడికాయ పచ్చరేలు. ఇది గోదావరి డెలికసీ, చాలా చాలా బాగుంటది. నీకు పెళ్ళైన కొత్తలో చేసి పెట్టేదాన్ని, ఈ మధ్యకాలంలో ఎప్పుడు చేసుకోలేదు. సో సమయానికి కూడా తినిపించలేదు కాబట్టి ఈ రోజు మీ ఇద్దరికి ట్రీట్ పచ్చరేలు మామిడికాయ. హెడ్ లో బ్యూటిఫుల్ ఫ్యాట్ అండి, ఇది చాలా చాలా మంచిది. మీ కర్రీకి ఫ్లేవర్ ఇదే. చేపల పులుసులు, రొయ్యల కూరలు ఇలాంటివి ఏమైనా సరే గానుగు నూనెతో అయితే రుచి ఇంకా బాగుంటుంది. ఇందులో పులుపు ఉంటుంది కాబట్టి కారం బాగానే పడుతుంది. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కరిగిపోతుంది కాబట్టి గల్లుపు వాడతాను. పునాస్కాప్ అంటారు కదండి, అవి దొరికాయి అనమాట. 2 మామిడికాయలు. ఆహా, ఎంత పుల్లటి వాసన వస్తుందో. ఇండియన్ ఏరియాలో మాకు మంచి మంచివి దొరుకుతూ ఉంటాయి. చింతకాయలకు ఒకసారి ఇలాంటి మామిడికాయలు ఫ్రెష్ దొరికితే అస్సలు మిస్ అవునండి నేను. ఉల్లిపాయ బ్రౌన్గా వేగిన తర్వాత రొయ్యలు వేసేసుకోవాలి. ఈ కూరలో గరం మసాలాలు వేయమండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పౌడరే. ఇప్పుడు అది కూడా వేసేసుకోవాలి. నూనెలో ఈ మసాలాలు రొయ్యలు బాగా మగ్గాలి. ఒక 5 నిమిషాలు. ఒక్క నిమిషం అలా మగ్గిపోయింది, నూనె బయటకు వచ్చింది కదా, చాలండి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అలా నూనెలో వేయించి మీకు సరిపడంతా వాటర్ వేసుకోండి. పులుపు వేసిన తర్వాత పచ్చడి ఉడకదండి, అందుకు ముందుగా పచ్చడిలు ఉడికిన తర్వాతే మామిడికాయ ముక్కలు వేస్తాం. ఒకసారి ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. నావి పెద్ద రైలు కాబట్టి ఒక 10 మినిట్స్ పట్టిందండి ఉడకడానికి. చిన్న రైలు అయితే 5 మినిట్స్. అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా వాటర్ ఉండగానే మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఆవకాయ ఎలా ఉంది సంధ్య? చక్కగా చాలా బాగుంటుంది. బాగుంది, నీకు నచ్చుతుంది చూడు. ఇప్పుడు ఇది కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే ఈ చిన్న చిన్న ముక్కలే కదా ఉడికిపోతాయి. మనం అన్నం కలుపుకొని తిన్నామంటే రొయ్య ఉండాలి, మామిడికాయ ముక్క ఉండాలన్నమాట. ముక్కలా ఉంటేనే టేస్ట్ అండి. కూర అయితే అయిపోయింది. వేడివేడి అన్నం, పచ్చడిలో మామిడికాయ. ఈ కర్రీ నా చిన్నప్పుడు మా మమ్మీ చేసేది. అవునమ్మా, మనకి రొయ్యల చెరువులు ఉన్నాయి కదా, ప్రాన్ అంతా పెట్టేయాలంటే సమయానికి ఓదకూడదంట. ముద్దకు ఒక పచ్చరయ్య, ఒక మామిడికాయ ముక్క పెట్టుకొని తింటే స్వర్గం అండి. నేనైతే ఆపలేనండి ఇంకా. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.